ఈ రోజు సాయంత్రం ఎకానా స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్ లక్నో జట్ల మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ ద్వారా లక్నో ఎక్స్‌ప్రెస్ బౌలర్ మయాంక్ యాదవ్ రీ ఎంట్రీకి సిద్ధమయ్యాడు. ఈ సీజన్ ఐపీఎల్లో సంచలన బౌలింగ్తో బ్యాటర్లకు చుక్కలు చూపించిన ఈ కుర్రాడు పక్కటి ముక్కల గాయంతో జట్టుకు దూరమయ్యాడు. 155 కిలోమీటర్ల వేగంతో ప్రత్యర్థులను బెంబేలెత్తిస్తున్న మయాంక్ రీ ఎంట్రీ ఇస్తుండటంతో ముంబై బ్యాటర్లకు జాగ్రత్తలు చెబుతున్నారు నెటిజన్లు. ఎందుకంటే మయాంక్ వేసే బంతి వేగానికి సీనియర్ ఆటగాళ్లు సైతం కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఐపీఎల్ అరంగేట్రంలో అదరగొట్టి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్న ఈ 21 ఏళ్ల కుర్రాడు పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో 4 ఓవర్లలో 27 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. తొలి మ్యాచ్లోనే 155.8 వేగంతో బంతిని వేసి ఐపీఎల్లో సరికొత్త రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్లో మయాంక్ యాదవ్ 3 సార్లు అత్యంత వేగవంతమైన బంతులు సంధించాడు. తొలి బంతిని 155.8 కిలోమీటర్ల వేగంతో సంధించగా ఆ తర్వాత 2 బంతులను 153.9, 153.4 కిలోమీటర్ల వేగంతో విసిరాడు. కాగా ఈరోజు మ్యాచ్కు మయాంక్ అందుబాటులో ఉంటాడని తెలిపాడు లక్నో సూపర్ జెయింట్స్ బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్. మయాంక్ అన్ని ఫిట్నెస్ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించినట్లు మోర్నీ మోర్కెల్ చెప్పాడు. ఆ తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై మయాంక్ విధ్వంసం సృష్టించాడు. ఈ మ్యాచ్లో లక్నో 28 పరుగుల తేడాతో విజయం సాధించడంలో మయాంక్ కీలక పాత్ర పోషించాడు. 4 ఓవర్లలో 14 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. తన అద్భుత ప్రదర్శనకు గాను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. అయితే గుజరాత్ టైటన్స్తో జరిగిన మ్యాచ్లో అతను కేవలం 1 ఓవర్ మాత్రమే వేయగలిగాడు. గాయం కారణంగా మయాంక్ యాదవ్ మైదానం వీడాల్సి వచ్చింది. ఇదిలా ఉండగా లక్నోతో మ్యాచ్ ముంబై ఇండియన్స్కు చావో రేవో లాంటిది. ఈ మ్యాచ్లో ఓడిపోతే జట్టు ప్లే ఆఫ్కు దాదాపుగా తెరపడినట్లే. ప్రస్తుతం ముంబై 9 మ్యాచ్లు ఆడి 3 మాత్రమే గెలిచింది. మిగిలిన 5 మ్యాచ్లు గెలిస్తే ముంబై ముందంజ వేసి ప్లే ఆఫ్పై ఆశలు సజీవంగా ఉంచుకుంటుంది. లక్నోకు కూడా ఇది కీలక మ్యాచ్. ప్రస్తుతం ఆ జట్టు 9 మ్యాచ్ల్లో 5 విజయాలు, 4 ఓటములు సాధించింది. ముంబైపై గెలిస్తే లక్నో ప్లే ఆఫ్ అవకాశాలను మెరుగుపరుస్తుంది. ఇరు జట్లు విజయం కోసం పోరాడటం ఖాయంగా కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో మయాంక్ యాదవ్ ఎంట్రీ లక్నో జట్టుకు మరింత బలం చేకూరుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.